పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతిపాటి మెగా ఉద్యోగ మేళను నిర్వహించారు. ఈ యువత నిరుద్యోగుల కోసం నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని అన్నారు. 862 మందికి ఉద్యోగాలు లభించాయని మాజీ మంత్రి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 2427 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వారిలో 472 మంది నేరుగా ఎంపికయ్యారని, మరో 390 మందిని షార్ట్ లిస్టు చేశారన్నారు. యువత పట్టుదలతో కష్టపడి ఎంచుకున్న రంగాలలో రాణించాలని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు, చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు పత్తిపాటి పుల్లారావు గారు, ఏసీ గారు అందరూ కూడా, ఎస్పీ డిఎస్పీలు అందరూ కూడా, అధికారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించడానికి ప్రతి అడుగులో వారిని స్ఫురించుకుంటూ కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అందించిన వీర పోలీసులకు నివాళులు అర్పించబోతూ ఉన్నారు. ప్రజల కోసం జీవించి ప్రజల కోసమే మరణించి పోలీసుల త్యాగానికి సెల్యూట్ చేస్తూ అంజలి ఘటిస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో వసూలు బాసిన వారందరికీ వసూలు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సమాజ హితం కోసం తమ ప్రాణాలని అర్పించిన త్యాగశీలులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి త్యాగశీలులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. ధైర్యం సాహసానికి గుర్తైన జాతీయ జెండాలోని తమ దేహాన్ని అర్పించిన అమర వీరులకు సెల్యూట్ చేస్తూ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 472 మంది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. 390 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. అంటే మొత్తం 862 మంది. 862 మంది 2400 అంటే దాదాపు 35% సెలెక్ట్ అయ్యారు. సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అందరికీ. కానీ మీలో కూడా పట్టుదల ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు అనూష గారు చెప్పారు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అని. మళ్ళీ దాంట్లో మీరు ఫిల్టర్ చేయబాకండి, వీళ్ళు అప్సెట్ అవుతారు. కానీ మీరు కూడా ఉపయోగించుకోవాలి. అంతేనా కాదా? అంతేనా? సౌండ్ రాలా బాగా? సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో ఈరోజు మీకు అందరికీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సెకండ్ థర్డ్ ఫిల్టర్ చేస్తే రేపు మళ్ళీ హెచ్ఏఆర్ అనగానే మీరు ఎవరు రారు ఇక. అంతే కదా? హెచ్ఏఆర్ అనగానే పరిగెత్తాలి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా హెచ్ఏఆర్ కంపెనీ వాళ్ళు పిలిస్తే ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉండాలి. అంటే సెలెక్ట్ అయిన వాళ్ళల్లో 10% పోతే మిగతా వాళ్ళందరూ సెటిల్ అవ్వాలి. 6 నెలల తర్వాత